గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలుసుకొందురు, వారందరినీ కలుగజేయవాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవము దానివల్ల కలుగును. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో నున్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా నుండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దౌశ్రత్యమును విత్తువాడు కీడును కొయ్యును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును.